కళ్ళు కళ్ళు ప్లస్ నందు ఏంటి మధ్యలో ఏదో కొత్త రకంగా కనిపిస్తున్నావు? నేనా? ఏం లేదే. ఏం లేదా? నిజంగా ఏం లేదా? ఏమన్నా ఉంటే భయపడకుండా చెప్పేసేయి. గో మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రేమించమని చెప్తున్నారా? ప్రేమ అనేది వాళ్ళు చెప్తే వచ్చేది కాదే, అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అసలు నన్ను అడిగితే పెళ్లి విషయంలో మాత్రం పిల్లల పేరెంట్స్ మాట వినకూడదు. ఎందుకంటే కలిసి ఉండాల్సింది వాళ్ళు కదా. జీవితంలో పెద్ద ట్రాజెడీ ఏమిటో తెలుసా? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోవడం. నా వల్ల నందుకి ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాను అంతే. What, Mr. Subbu? It's mere common sense. Can't you take a single decision without my consent? No. I can't tolerate this. ఏం డాడీ ఏమైనా ప్రాబ్లమా? న్యూజిలాండ్ సుబ్రహ్మణ్యం ఫోన్ ప్రతి చిన్న డెసిషన్ నన్ను తీసుకోమంటాడు, లేదా అక్కడికి రమ్మంటాడు. అందుకే మన మంచి అవడం అక్కడ ఉంటే బెటర్. అవును, నువ్వు వెళ్ళచ్చు కదరా. చదువు అయ్యా కూడా నువ్వు చేయాల్సిన బిజినెసే కదా. ఇప్పుడే వెళ్ళు. నేను న్యూజిలాండా? హైదరాబాద్ వదిలేసి? నో. అదేంట్రా 2-3 అవర్స్ బిజినెస్ చూసుకుంటే మిగతా టైం అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ కూడా డిస్కోలు ఉంటాయి, బౌలింగ్ గ్యాలీస్ ఉంటాయి. నందు ఉండదుగా, అక్కడికి వెళ్తే తను మిస్ అవుతాను. సారీ డాడీ. కళ్ళు కళ్ళు ప్లస్ అరే ఏడవకు, వాళ్ళు పారిపోయారు, ఏం భయం లేదు. అందుకు కాదు నేను ఏడుస్తున్నా. మరి నిన్ను ఏడిపించాలని రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడకపోతే నేను జీవితం ఏడవలసి వచ్చేది. ఏంటి? అవును రాజా, ఈ లావతారం ఏంటి? అవసరం వస్తే ఆ భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడు. నేను కూడా ఆయన రూట్లోనే నరుకొస్తున్నాను. సరే, ఇంతకు ముందు పిరిగ్గా ఉండేవాడివి, సడన్ గా ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? లబ్జుల కోరి మహిమ. లబ్జుల కోరి అంటే? కొబ్బరి లౌజుకి కొత్త పేరు. అరే, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తానని అప్పుడు అనుకోకపోవడం వల్ల అన్నయ్య దగ్గర పంపాను. 5 లక్షలు ఇస్తే గాని అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోడే. 5 లక్షలు కాదు, 5 పైసలు కూడా ఇవ్వకుండా మీ అన్నయ్యని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఎలా ఒప్పిస్తా? ఏదో అరిచింది. గట్టిగా వాటేసుకోపోతే ఆ అరిచింది కరుస్తుంది. కళ్ళు కళ్ళు ప్లస్. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్నా మా కాబోయే కోడలు పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే అంకుల్ ఈ రోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను.
సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్ అయింది. ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో. హై సిగ్నల్ రావడం లేదు. హై ఏంటి హై? ఓరి దేవుడో, ఇప్పుడేం చేయడం? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం. కాలేజ్ అట కాలేజ్. అవును, ఎందుకు డాన్స్ చేసావు? తమాషాకి. ఏ కారు కావాలనే కదా ఆపా? ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా. మా హాస్టల్ వార్డెన్ వేరు భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ. కళ్ళు కళ్ళు ప్లస్. ఏయ్, కళ్ళు కనపడ్డాలా? బండి వస్తుంటే అడ్డొస్తావేంటి? ఏంటి, నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సంధిస్తే పైకెక్కేలా ఉన్నావే. అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవు కదా, నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే, డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసుల చివరికి ఇద్దరం ఇక్కడే ఉందాం. రెడీ? పొద్దున్నే చావుకిరాకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. పోనీ ఈరోజు క్లాస్లో ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క, అన్నయ్య వస్తు అనుకో. ఏయ్, జరి కూర్చో. జరిగా ముందుకు కాదు, వెనక్కి. చూస్తాలా ఉందిరా బాబు. నన్ను గుద్ది నువ్వమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడికి నాకు అదురుతుంది ఇక్కడ. చేతి నిన్నే. దిగు, కిందకి దిగు. ఏయ్, నన్ను అడుమి చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చెయ్యేశాను. కాదు, నేను వేయలేదు. నువ్వు కావాలనే వేసావు. ఏంటి, నేను కావాలని చెయ్యేశానా? హలో, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. కళ్ళు కళ్ళు ప్లస్.